ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాష్ట్ర రాజకీయాలే తనకు ఇంట్రెస్ట్ అని అన్నారు మోపిదేవి వెంకటరమణ. టీడీపీలో చేరబోతున్నది వాస్తవమే అన్నారు. రేపల్లె అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదన్నారు. ఆ స్థానానికి తనకంటే సమర్థుడిని పెట్టి ఉంటే అభ్యంతరం ఉండేది కాదన్నారు. కానీ ఆ విషయంలో ఎంత చెప్పినా అధిష్టానం వినిపించుకోలేదని అన్నారు మోపిదేవి. రాజీనామా లేఖల్ని రాజ్యసభ చైర్మన్ గారు ఉపరాష్ట్రపతి గారిని కలిసి సమర్పించడం జరిగింది. వారు సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేయటం, వాటన్నిటిని కూడా మేము మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. తదనంతరం మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద మేము సపోర్ట్ చేయడం జరిగింది. టీడీపీ అనే ఒక ఆలోచన కూడా ఉంది అన్నారు కదా. నేను ఆల్రెడీ చెప్పాను. దీంట్లో పెద్ద దాపరికం లేదు. దీంట్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటివైనటువంటి సర్వసాధారణం. డౌట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు సహకరించారు. దాంట్లో నేను కాదనేది లేదు. కానీ కొన్ని అంశాల్లో మరి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం